తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రెజెంట్ ఎవరైతే సీట్ అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్ కానీ అండ్ సీట్ అలాట్మెంట్ కాని స్టూడెంట్స్ కానీ మనకు కామెంట్ సెక్షన్లో డిఫరెంట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. లైక్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, మాకు ఈ కాలేజ్ నచ్చట్లేదు, సో మేము సెకండ్ ప్లేస్కి సైడ్ అవ్వాలి అనుకుంటున్నాం. అండ్ అదేవిధంగా సో మాకు ఇన్కమ్ అనేది హయ్యర్ వచ్చింది, లోయర్ ఎలా విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఫుల్ పేమెంట్ అడుగుతుంది, సో బీసీ స్టూడెంట్స్ కూడా ఫుల్ పేమెంట్ అడుగుతుంది, మా ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి. అండ్ సేమ్ టైం ఈ కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసి మేము వేరే కాలేజ్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మా సర్టిఫికేట్స్ ఇస్తారా, సో సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, సీట్ రాని వాళ్ళు ఏ విధంగా సో వారికి సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ చేసుకోవాలి, సెకండ్ పేస్ అనేది ఎప్పుడు ఉంటుంది, సెకండ్ పేస్కి సంబంధించిన అఫీషియల్ డేట్స్ ఎప్పుడు వస్తాయి, నిజంగా సెకండ్ పేస్ ఉంటుందా ఉండదా, ఇలాంటి సో మెనీ డౌట్స్ అయితే డిఫరెంట్ డౌట్స్ అయితే మనకు కామెంట్ సెక్షన్లో మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ప్రజెంట్ మీ కామెంట్స్ అన్నిటికీ మేము రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాము డ్యూ టు వర్క్ బిజీ వల్ల. సో ఈ రోజు ఈవినింగ్ వరకు మీ ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇవ్వడానికి సేమ్ టైం కుదిరితే మీ కామెంట్ సెక్షన్ పైనే ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ ఈ రోజు మేము ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాము. మీకు ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోండి ఆ వీడియో చూస్తూ. అండ్ అదే కాకుండా మీకు అదర్ డౌట్స్ ఏమన్నా ఉంటే ప్రజెంట్ ఈ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ డీటెయిల్ వీడియో కానీ ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే మేము అప్డేట్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.